AHN न्यूज़ खबर दुनिया भर से। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने 6 गारंटीज का लोगो, पोस्टर और दरख्वास्तें फॉर्म जारी किया। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने कहा कि कांग्रेस पार्टी आवाम से किए गए वादों को पूरा करने के लिए सख्त मेहनत कर रही है। सेक्रेटेरिएट में मुनक्किदा प्रोग्राम में इन्होंने 6 गारंटीज का लोगो, पोस्टर और दरख्वास्त फॉर्म जारी किया। इस मौके पर रेवंत रेड्डी ने खिताब करते हुए कहा कि जुमेरात से देहातों और बल्दी वार्ड्स में 5 स्कीम महालक्ष्मी, रैतु भरोसा, गृह ज्योति, इंद्रम्मा इंड्लू, चेयूता से मुताल्लिक़ दरख्वास्तें कबूल की जाएंगी। 8 काम के दिनों में ग्राम सभाओं में ये दरख्वास्तें कबूल की जाएंगी। अहले इस्तिफ़ादा कुंदगान को स्कीमात का फ़ायदा पहुंचाने का फ़ैसला किया गया है। इन्होंने कहा कि हुकूमत अवाम के पास जाएगी और इनसे इंसाफ करेगी। तहसीलदार या मंडल के लिए ज़िम्मेदार बनाया गया है। हर ओहदेदार रोज़ाना 2 मौज़ूआत का दौरा करेगा। हुकूमत अवामी हुक्मरानी के प्रोग्राम के बारे में पुरजोश है। ब्यूरो रिपोर्ट, AHN न्यूज़। ఇక్కడ ఉండే గతంలో ఘడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి వచ్చే ఈ రోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది। ఈ ప్రజా పరిపాలన ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ఈ రోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది। దానికి సంబంధించి ప్రజలు అది మహాలక్ష్మి పథకం కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అనంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి। అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది। ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయలకు సిలిండర్ కావాలి అని ఈ కార్యక్రమంలో ఒక 50 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మాకు ఒక లెక్క తెలుస్తుంది, మేము 20 లక్షలు ఇచ్చినామా, మేము 30 లక్షలు ఇచ్చినామా, మేము 50 లక్షలు ఇవ్వగలిగినామని। ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు, ఇల్లు లేని పేదలు ఎంతమంది ఉన్నారో మాకు లెక్క తెలిసినప్పుడు మేము ఆ టార్గెట్ను రీచ్ అవ్వడానికి 100% మేము అహర్నిశలు కృషి చేయడానికి ఉంటుంది। ఇట్లా ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలు అర్హులు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అందులో ఎన్ని పరిష్కరించినామో మాకు తెలిస్తే ఇంకెన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందో మా బాధ్యత మేము గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోటి డిసెంబర్ 28, 2023న ప్రారంభమయ్యి జనవరి 6, 2024 వరకు కొనసాగుతుంది। మండలాల వారీగా ప్రతి మండలాన్ని 2 గ్రూపులుగా విడగొట్టి ఒక గ్రూప్కి MRO గారు, ఇంకొక గ్రూప్కి MPTO గారు బాధ్యత వహిస్తారు। అదేవిధంగా ప్రతి అధికారి రోజుకు 2 గ్రామాలను సందర్శిస్తాడు। ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గ్రామంలో గ్రామ సభ జరిగితే మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకొక గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది। ఆ విధంగా అన్ని గ్రామాలను, అన్ని మున్సిపల్ వార్డులను కవర్ చేయడం। ఒకవేళ జనాభా ఎక్కువ ఉన్న AHN न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।